నా జీవితాన్ని మానవ సేవ కొరకు అర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. నేను నా వృత్తిలో అంతరాత్మను మరియు ధర్మాన్ని అనుసరిస్తాను. ఆంధ్రప్రదేశ్ రక్షక శాఖ ప్రమాణ స్వీకారం. మన దేశ రహస్యాలను కాపాడుతాను. ఏ విధమైన అవినీతికి పాల్పడను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను అయ్యో పాప, రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఎన్ని కలలతో వచ్చుంటారో మామ. కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు ఇప్పుడు బాగానే ఉంటుంది. పోను పులుసు గారుది కదా, అప్పుడు అర్థం అవుద్ది. సార్ నమస్కారం సార్. మ్మ్. ఆ 3వ రోలో ఉన్నాడే వాడే నా కొడుకు, పేరు రాజేష్. కొంచెం బాగా చూసుకోండి సార్. చూసుకుంటాం. వస్తాను సార్. ప్రమాణం చేస్తున్నాను. అయ్యయ్యో ఏయ్, అక్క, ఏమైంది? త్వరగా వెళ్ళు, పేషెంట్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. చెకింగ్ ఉన్నారక్క. ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అమ్మాయిలు కూర్చుని బైక్ ని ఎవరూ స్టాప్ చేయరు. మర్యాదగా వెళ్ళి రేపే ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయి. పక్కకు రా. లైసెన్స్, ఆర్సీ బుక్ ది, ఇన్సూరెన్స్. అయ్యయ్యో, రే చూస్తున్నాడు. నువ్వు తీస్తున్నావు. ఏంటమ్మా, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ 6 నెలలు అవుతోంది. సార్ ఇవి డాక్టర్ సార్, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్తున్నారు. డాక్టర్ అయితే ఇన్సూరెన్స్ లేకుండా బండి నడపొచ్చా? ముందు ఫైన్ కట్టు, బయలుదేరదా. నూరుకోక సార్, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి సార్. నువ్వు చార్జ్ షీట్ రాయ్. పేరు చెప్పాయా? 2000 ఫైన్. ఎక్కడ కడతావా? కోర్టులో కడతావా? సార్ నా దగ్గర 200 ఉన్నాయి సార్. అక్క పర్స్ మూసేయి, మాట్లాడుతున్నాను కదా. వీడి మొహం చూస్తుంటే పాపంగా ఉందయ్యా. డాక్టర్ ఏమో అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలంట. అవును సార్. ఏం చేద్దామంట? డాక్టర్ గారు మొహం చూసైనా పంపించారు సార్. ఇవ్వు. బయలుదేరు. వాడు ఇన్సూరెన్స్ కట్టకపోతే డాక్టర్ మన మీద ఎందుకు బండి కొడుతుంది? మంచి వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్లే మా. కార్తీక్ గారు పోలీస్ అకాడమీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆయనకి ఎందుకు సార్ ట్రాఫిక్ డ్యూటీ వేశారు? ఏదైనా పనిష్మెంట్ పోస్టింగ్? ఇది అతనే కావాలని వేయించుకున్నాడు. ట్రాఫిక్ ఎస్ఐకి సాదా ఎస్ఐకి శాలరీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఎందులో రిస్క్ తక్కువ? ట్రాఫిక్ పోలీస్కి. అన్నా ఒకటి. కార్తీక్ 13 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తనకి చెల్లెలే లోకం అయిపోయింది. ఇక ఏ విషయాన్ని పట్టించుకోడు. గుడ్ మార్నింగ్. ఈ పనులన్నీ చేయడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదా కార్తీక్. ఎదురింటో చెప్పి ఒక మంచి మనిషిని పనిలో పెట్టేద్దాం. నేను ఎన్నాళ్ళ నీకు వండి పెట్టేది. బాయ్. అబో 10 నిమిషాలు ఓపిక పట్టు. లూస్ లాగా బిహేవ్ చేయకు. మినిస్టర్ బండి వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించవచ్చు. 2 నిమిషాల్లో పంపేద్దాం. ఏంటి మామ ఎంత పని చేసావు? సారీ సార్. వేస్ట్ ఫెలో రా నువ్వు. ఇతరుల గొడవలో కల్పించుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఈ రాజేష్ ఎవరు? నీకేమైనా బావా బావమర్దా? ఈ ఏదో సన్నాసి.
మనల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ ఉద్యోగం పోతే విద్యని ఎవరు చూసుకుంటారు మావా? అయ్యా అంతలోనే ఎవడో యూట్యూబ్ లో పెట్టేసినాడా 3000 మంది లైక్స్ కొట్టారు. మన పార్టీ బరువు మర్యాద అంతా పోయిందండి. నాకు వీళ్ళెవరూ నచ్చలేదు. ఇలా ఒక్క మాటలో చెప్పకూడదు. పాయింట్ బై పాయింట్ కారణం చెప్పు. ఎలా ఉండాలనేది వివరంగా చెప్పు. నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ నీతో చెప్పడం కుదరదు విద్యా. మావా మ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదోనని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావురా. ఇదొక పెద్ద విషయం మావా. మనకి చెల్లెలే ముఖ్యంరా. ఎంత మంచి అన్నయ్య దొరకడం నీ అదృష్టం అమ్మా. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడా? ప్రేమంటే ఉంది ఓకే, కానీ అంత గొప్ప ఉత్తముడు కాడే వీడు. ఎక్కడో లాజిక్ కొడుతోంది. అన్నయ్య నాన్న విద్యా, ఎవరమ్మా అంకుల్? సారీ అన్నయ్య, నిన్ను అడగకుండా తీసుకొచ్చేసాను. ఈయనొక మ్యారేజ్ బ్రోకర్. నీకోసం ఇవన్నీ చూడ్డానికి మన ఇంట్లో ఎవరూ లేరు కదా. ఉన్న ఒక్క ఫ్రెండ్ కి తిండి తప్ప మరో ధ్యాసే లేదు. ప్లీజ్ అన్నయ్య, నా కోసం కొంచెం ఈ విషయం మాట్లాడు. ఇందులో 20 ఫోటోలు ఉన్నాయి సార్. ఎవరు నచ్చారో చూసి సెలెక్ట్ చేయండి సార్. ఇది ఓకే, ఇది ఓకే, ఓకే. మామా అది అది మరీ యావరేజ్గా ఉందిరా. కాస్త పక్కన పెట్టేయచ్చుగా. నోర్మీరా, ఎవరు మనల్ని పక్కన పెడతారో తెలియదుగా. జీవితానికి అందం కన్నా గుణం ముఖ్యం. కరెక్ట్. ఇలాంటి పండిపోయిన తొక్కలో ఫిగర్ నా జీవితంలో చూడలేదు. తప్పుగా మాట్లాడకు మావా. నేను నా వైఫ్ని మాత్రమే సెలెక్ట్ చేయట్లేదు, నా చెల్లెలకు ఒక మంచి అమ్మాని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఓకేనండి సార్ ఆ. పెళ్లి కొడుకులందరూ మీలాగే ఉన్నారంటే ఎటువంటి సమస్య ఉంటుంది సార్. సార్ ఇంకొక వారం రోజుల్లో మీకు పెళ్లి అయిందని ఫిక్స్ అయిపోయింది సార్. నేను శుభవార్తతో వస్తాను. ఆ, ఈ నల్ల గుంటనక్కని ఎక్కడో చూసినట్టుంది. సార్ ఆ, మీరు సెలెక్ట్ చేసిన 18 మంది ఏళ్ల నుంచి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని ఫోన్లు చేస్తున్నారు సార్. మీరు త్వరగా ఈ ఫోటోల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. మ్, ఇంకొంచెం బెటర్గా చూద్దాం. సార్ మీరు సెలెక్ట్ చేసినవే సార్. పెళ్లి విషయం అండి, వెనక ముందు చూసుకోకలేదా ఏంటి? వీడే ఈ పెళ్లిని చెడగొడుతున్నాడు అనుకుంటాను. రే ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పెళ్లి కాదు. నేనప్పుడే అనుకున్నాను, గూడు బసవన్నలా తల ఊపుతున్నప్పుడే ఏదో కొంప ముడుకుతుందని. ఆ రోజు నుంచి వరుసగా చూడకుండానే 100 మంది అమ్మాయిని వద్దనేశాడు. ఇప్పుడు ఏమంటావు? సుమారైన ఆప్షన్స్ అన్ని ఓకే అని చెప్పినవాడు ఒకే వారంలో సూపర్ ఫిగర్స్ ని రిజెక్ట్ చేశాడు. ఏదో తప్పు జరిగింది బాలా. ఏ గిప్పు జరగలేదు. నువ్వు బోన్ చేసి వెళ్ళి హోంవర్క్ చేయి. చదువుకునే వయసులో నువ్వేంట్రా, వచ్చిన పని చూడు. లేదు బాలా, ఇందులో ఏదో విషయం ఉంది. కార్తిక్ నీకు చెప్పకుండా ఏ పని చేయడు. నిజం చెప్పు, తనెవరినైనా లవ్ చేస్తున్నాడా? వాడి ఫేస్కి లవ్ సూట్ అవుదమ్మా. ఇంతవరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. ప్రాబ్లం వేరెక్కడో ఉంది. ప్రామిస్? మదర్ ప్రామిస్. ఓ ఓల్డైన్ పక్కకు పెట్టు. ఊదండి. నేను డాక్టర్ని. ఊదు. ఆ, మీరు మందు కొట్టారు, లైసెన్స్ ఇవ్వండి, చార్జ్ షీట్ రాయాలి. ఐ జస్ట్ హ్యాడ్ ఎ బియర్. దాసులో ఒక ముఖ్యమైన డిన్నర్ అటెండ్ అయ్యి వస్తున్నాం. జస్ట్ హ్యాడ్ బియర్ అంటే బియర్లో ఏమైనా పాలున్నాయా? మేమిద్దరం డాక్టర్స్. ఇద్దరు డాక్టర్సా? మీరెవరైనా కావచ్చు సార్, ఊరికే డాక్టర్ అని బిల్డప్ ఇవ్వకండి. హే నవీన్, ఓకే లిసన్, మేమెవరో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఈ కార్ డైరెక్ట్గా కమిషనరేట్కి వెళ్తుంది. వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. నీకు డౌట్ ఉంటే కమిషనర్ గారికి ఫోన్ చేశాడు. డాక్టర్ నవీన్ అని చెప్తే ఆయనకి తెలుస్తుంది. ఓ కమిషనర్ గారి గెస్టా? అయితే ఓకే సార్. ఏంటోకే? కమిషనర్ ఇంటికి వెళ్లే కార్ అయితే తాగేసి డ్రైవ్ చేయొచ్చా? రే, నంబర్ నోట్ చేయరా. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? హే నవీన్, కామ్ గా ఉండు. నేను ఎంతో ఓర్పుగా మాట్లాడుతున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్లీజ్ స్టాప్ రేణు. రేణు, స్టే ఇన్ ద కార్. లెట్స్ లీవ్ నవీన్. పదమావా, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. బయలుదేరండి. ఉండడం వల్లే మన దేశం ఇలా తగలడింది. దేశాన్ని మార్చే ముందు నువ్వు తాకుండా డ్రైవ్ చేయరా. కమిషనర్ గెస్ట్ కదా అని వదిలేస్తాం అనుకున్నాను. ఎందుకు మేము వాడితో గొడవ పడ్డావు? గొడవ వాడితో కాదు, ఆ అమ్మాయితో. అమ్మాయా? ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు విద్య ఎందుకు అందరు అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగిందిగా.
ఆ అమ్మాయి వల్లే. నేను నమ్మను. నాకు తెలియకుండా నువ్వే పని చేయవుగా. ఏంటి మావా నాకే ఎంత ట్విస్ట్ ఇచ్చావు? ఎప్పుడూ లేనిది ఏంట్రా లంచాలు పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను. ఇదా విషయం. సరిపోయింది. ఛా! ఈ ట్రాఫిక్ పోలీసులంతా ఇంతే. నువ్వు అంటున్నట్టు పోలీసులందరూ ఇతనిలా ఉండరు. కొందరు మంచి ఫాలో 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 మే ఫాలో ఫాలో నేను ఆ అమ్మాయిని ఫాలో. చూడాలి. ఏంటి చెప్పేశాడా? అదే స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిందిగా. వెళ్ళి పని చూసుకుందాం. నువ్వు ఒక ముద్దువి. నీకే లవ్ వచ్చిందంటే అమ్మాయి ఎలా ఉంటుందో నేను చూడాలి. నెక్స్ట్ చూసే అమ్మాయిని ఆ లెవెల్లో చూస్తాను. నేను ఆ అమ్మాయిని చూడడం నిజమే, నాలో లవ్ రావడం నిజమే. అందుకని తెలియని ఒక అమ్మాయి కోసం లవ్ ఫెయిల్యూర్ అని గడ్డం పెంచుకొని మాత్రం తిరగను. చాప్టర్ క్లోజ్. అట్లీస్ట్ ఆ ఫోటో అయినా చూపించు మావా. ఫోటోనా? ఆ, దాన్ని నేను ఎప్పుడో చించి పారేశానే. మ్మ్. పారిపోతున్నాడు, పట్టుకో. ఏయ్, ఆగరా, నిన్నే. అమ్మాయ్యా. బాలా విద్యా బంగారం. రేయ్ బాలా విద్యా ఎక్కడికి నేను మీ పై ఆఫీసర్ రా. రేయ్ హై, వదిన సూపర్ చాయిస్. ఇలాంటి అమ్మాయిని చూసేద్దాం. త్వరగా చూసే. ఊటీ ఏరియాలో ఒక మర్మమైన మృగం దాడికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. అందువల్ల ఊటీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రజలందరూ విపరీతమైన భయభ్రాంతులకు గురి అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా తమ ఇళ్లల్లోనే